రవికిరణ్ గారు నెక్స్ట్ రెసిపీ ఏం చేసి చూపించబోతున్నారు? నెక్స్ట్ ఐటమ్ అరటికాయ శనగపిండి వేపుడు. ఇది కర్రీ ఐటమ్, కాకపోతే దీన్ని కూడా స్నాక్స్ లా ఊరికే తినొచ్చు, పకోడీ లాగా తినొచ్చు అనమాట. ఓకే, మరి అరటికాయ శనగపిండి కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? అరటికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నూనె, శనగపిండి, ఉప్పు, కారం. ఎలా స్టార్ట్ చేయాలి? ముందుగా ప్యాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ పోసి స్టవ్ వెలిగిద్దాం. ఇది డీప్ ఫ్రై కాదు, కర్రీ ఐటమ్ కాబట్టి ఓన్లీ ముక్కలు వేగడానికి సరిపడా నూనె చాలు. ఓకే, అంటే ఒక 3-4 స్పూన్స్ సరిపోతుందా? కొంచెం కాగానే మనం అరటికాయ ముక్కలు వేసుకోవచ్చు, ఎందుకంటే అరటికాయ ముక్కలు వేగాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అరటికాయ వేగడానికి ఎక్కువసేపు పడుతుంది కాబట్టి ముందు ఆయిల్ కాగిన వెంటనే అరటికాయ ముక్కలు వేస్తున్నారండి. సో అరటికాయలు ఫ్రై అయ్యే లోపు నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఇంట్లో అందరికన్నా మీరే చిన్న కదా, సో అందరి మీద అజమాయిషి చేయడం, నాకు ఇది కావాలి, మీకు ఏదో వద్దు వాళ్ళ దగ్గర లాక్కోవడం, అలా ఏమైనా ఉన్నాయా చిన్నప్పుడు? అది కామన్, చిన్నప్పుడు బాగా గారాబం ఉంటుంది. అందులో ఇంట్లో చిన్నవాడు కదా, పర్లేదు చిన్నవాళ్ళ అడుగుతున్నాడు. కొన్నిసార్లు ఇవ్వని సిచ్యువేషన్స్ కూడా వస్తూ ఉంటాయి కదా, అలా ఏం రాలేదా మీకు? అంటే కూడా అప్పుడు చిన్నప్పుడు కదా, అలగడం, ఏడవడం, తిట్టడం. ఎవరు సపోర్ట్ ఇంట్లో బాగా మీకు, మమ్మీయా డాడీయా? మా ఇంట్లో ఎలా ఉండదంటే ఒకళ్ళు సపోర్ట్ ఇస్తే ఇంకోళ్ళు బాధేవారు అనమాట. కాబట్టి మేము కొంచెం సరిగ్గానే పెరిగా, ఎప్పుడు సపోర్ట్ ఇస్తే చెడిపోయేవాడినేమో. ఎవరు మమ్మీ సపోర్టా? అలా లేదు, టైం బీయింగ్. ఒకసారి నాన్నగారు సపోర్ట్ ఉంటారు, ఒకసారి అమ్మ సపోర్ట్. అరటికాయలు ఆల్రెడీ ఆల్మోస్ట్ వేగిపోతున్నాయి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నా అవి మాడిపోతుంది. ఇంకా మీకు శనగపిండి అంటే బాగా ఇష్టమా? ఎందుకంటే స్నాక్ లో శనగపిండి యూజ్ చేస్తారు, ఇప్పుడు కర్రీలో కూడా శనగపిండి యూజ్ చేస్తున్నారు. చిన్నప్పటి నుండి జంతికలను, లేకపోతే ఇప్పుడు ఇలా స్నాక్స్ బజ్జీలను, దేంట్లో అయినా శనగపిండి అనేది వేపుడు ఐటమ్ ఉంటాయి కదా, ఫ్రైలు, బజ్జీలు, ఆయిల్లో శనగపిండి కలిస్తే టేస్టీగా ఉంటుంది, నాకు ఇష్టం. అందుకే ఎక్కువ శనగపిండి. మరి ఎక్కువగా శనగపిండి తింటే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, అందుకనే కాంపెన్సేట్ చేస్తున్నారు. మరి కాంపెన్సేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇందాక మనం వాడిన మెంతి క్రిస్పీస్ లో ఇప్పుడు మెంతుల ద్వారా కొంచెం గ్యాస్ తగ్గుతుంది. అలాగే ప్రతిదానికి ఓన్లీ శనగపిండి ఒక్కటే మనం తినేస్తే దానివల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు. శనగపిండి ఎక్కువగా తింటే కూడా ప్రాబ్లం, దానికి కాంపెన్సేట్ ఎక్కువ ఫ్రూట్స్ కానీ అలాంటివి తీసుకుంటాను. అంటే నేను మామూలుగా మెయింటైన్ చేస్తూ ఫ్రూట్స్ అవి తీసుకుంటాను. ఓకే, ఎక్కువ వాటర్ తాగుతారు, వాటర్ తాగడం మంచిది. స్నాక్ ఐటమ్స్ ఎక్కువ ఇష్టం కాబట్టి మీకు శనగపిండి కూడా ఆటోమేటిక్ ఇష్టం. స్నాక్ ఐటమ్స్ అనేవి ఏంటంటే తినడానికి టేస్ట్ గా ఉంటాయి. సో కడుపు నిండా మనం ఎప్పుడు తినాం కాబట్టి టేస్ట్ కోసం 1-2 తినడం వల్ల నష్టం అండి. అల్టిమేట్ గా చూసే టేస్టే కదా. యూర్ రైట్. సో ఇంకొక సీరియల్ కూడా చేస్తున్నారు కదా, అభిషేకం. అందులో కూడా క్యారెక్టర్ వచ్చేసి మీది 2 క్యారెక్టర్స్. ఫస్ట్ లో కొంచెం నార్మల్ యంగ్, ఇప్పుడు వచ్చేసి కొంచెం ఓల్డ్. నార్మల్ గా ఉన్న వాళ్ళు ఓల్డ్ క్యారెక్టర్స్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ కదా, సో దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? మేనేజ్ చేయడం అంటే చాలా మందిని చూస్తూ ఉంటాను, అది అబ్జర్వ్ చేస్తుంటాను, అదే అక్కడ ఆ పాత్రలో పోషిస్తూ ఉంటాను. ఇంత చిన్న వయసులో అది ఎందుకు చేస్తున్నామని చాలా మంది అడగడం కూడా జరిగింది. ఒకటేంటంటే నేను ఆర్టిస్ట్ గా ఏదైనా నటించగలను అని చెప్పడం కోసం ఒకటి చేస్తున్నాను. 2, ఆ క్యారెక్టర్ లో ఎమోషన్స్ ఉంటాయి. ఇప్పుడు మా నాన్నగారు ఏజ్ వాళ్ళకి ఒక ఎమోషన్స్ ఉంటాయి, మా తాతగారు ఏజ్ వాళ్ళకి ఒక ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ ను కూడా మనం ఆ భావాల్ని పలికించడం కోసం ప్రయత్నిస్తున్నాను. ఎంతవరకు సక్సెస్ అయ్యాననేది అభిమానం చెప్పాలి. మంచి కాంప్లిమెంట్సే వస్తున్నాయి. థ్యాంక్ యూ. సో అంటే క్యారెక్టర్ వైజ్ గా ఏ క్యారెక్టర్ అయినా చేయగలను అని ప్రూవ్ చేసుకోవాలండి. ఆల్రెడీ ప్రూవ్, ఇంకా ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలను అని ఇంకా అంటే కొలమానం అంటూ ఉండదు కదా. అంటే ఎప్పుడైనా మనం సాటిస్ఫై అయిపోయాం అనుకోండి, దట్స్ ద ఎండ్. సో మనం సాటిస్ఫై అవ్వకుండా ప్రతి ఇంకొక స్టెప్ ఆలోచిస్తూ వెళ్తేనే దేనికైనా ఒక గోల్ పెట్టుకోవాలి, ఇంకా అని. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఉల్లిపాయలు కూడా ఎక్కువగా ఫ్రై అయిపోతున్నాయి, శనగపిండి కూడా ఫ్రై చేయాలి మనం, ఎందుకంటే ఈ మన ఐటమ్ పేరే అరటికాయ శనగపిండి వేపుడు కాబట్టి అరటికాయ వేగిపోయింది, ఇప్పుడు శనగపిండి వేగాలి, వేస్తున్నాం. ఓకే, 4-5 స్పూన్స్ సరిపోతుంది కదా. ఓన్లీ శనగపిండి సరిగ్గా వేగదు కాబట్టి ముక్కలతో కలిసి వేగినప్పుడు బాగుంటుంది. బాగా ఫ్రై కూడా అయింది కదండి. ఆల్మోస్ట్ ఫ్రై అయింది. పూర్తి ఫ్రై అయ్యే ముందు మనం టేస్ట్ కి ఉప్పు, కారం వేసుకోవాలి. సాల్ట్ కొంచెం వేసుకుందాం. ఫైనల్ గా ఇప్పుడు కారం వేసుకుందాం. ఆల్మోస్ట్ అయిపోయింది అరటికాయ శనగపిండి వేపుడు. నేను చెప్పిన 2 ఐటమ్స్ అంటే ఇందాక మెంతి క్రిస్పీస్ గానీ, ఇప్పుడు అరటికాయ శనగపిండి వేపుడు గానీ చేయడానికి చాలా ఈజీ, సింపుల్ రెసిపీస్, కానీ మంచి డిషెస్, వెరైటీ డిషెస్. అలాగే టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటాయి. మెయిన్ బ్యాచులర్ ఫుడ్స్ ఇలాగే ఉంటాయి, అన్ని కలిపేసుకోవడం, వేయం చేసుకోవడం, తినడం ఈజీ. ఓకే, సో అయిపోయింది కదండి. స్టవ్ ఆఫ్ చేయొచ్చా? ఓకే, 7 ప్లేట్లు ఇద్దామా?
సో మనం టేస్ట్ చేయడానికంటే ముందు ఒకసారి వ్యూవర్స్ కూడా చెప్తాను. అరటికాయ శనగపిండి వేపుడు టేస్ట్ చేయడానికి రెడీగా ఉందండి. సో టేస్ట్ చేయడానికంటే ముందు అరటికాయ శనగపిండి కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దామా. అరటికాయ శనగపిండి వేపుడు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: అరటికాయలు, ఉల్లిపాయలు, శనగపిండి, నూనె, ఉప్పు, కారం. అరటికాయ శనగపిండి తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ తీసుకుని అందులో తగినంత నూనె పోసుకుని నూనె వేడెక్కిన తర్వాత అరటికాయ ముక్కలు వేసి కొంచెం ఫ్రై అవనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత శనగపిండి వేసి ఇంకొద్దిగా ఫ్రై చేసుకోవాలి. చివరిగా సరిపడినంత ఉప్పు, కారం వేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని ఇలా చేసిన మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అరటికాయ శనగపిండి వేపుడు టేస్ట్ చేయడానికి రెడీ.